ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా మరోసారి భీకర దాడులు చేసింది. ఇస్ఫహాన్ నగరంపై వైమానిక దాడులు చేసింది. భారీ పేరులతో నగరమంతా కూడా దద్దరిల్లింది. బదర్ సైనిక విమానక స్థావరమే టార్గెట్గా ఈ దాడులు కొనసాగించింది. ఇస్ఫహాన్లో 23 లక్షల జనాభా ఉన్నారు. ఇరాన్కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలన్నారు. లేదంటే ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తామంటూ హెచ్చరించారు. ఖర్గు దీవితో సహా కీలకమైన చమురుబావులు, విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తామంటూ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. మంచినీటి ప్లాంట్లను కూడా టార్గెట్ చేస్తామన్నారు. ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేసినట్లు గతంలో ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6తో ఆ డెడ్లైన్ ముగియబోతోంది. తాజాగా మరోసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అటు ఏమాత్రం ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, అమెరికాతో చర్చల ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. ఓవైపు చర్చలకు సంబంధించిన అంశాలు కొనసాగుతున్న వేళ మరోవైపు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్ఫహాన్ నగరంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సేనలు విరుచుకుపడ్డాయి. భారీ మిసైలుతో విరుచుకుపడి అక్కడంతా కూడా విధ్వంసం సృష్టించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైపు ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు స్వాధీనం చేసుకునే లక్ష్యంగా అమెరికా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఇస్ఫహాన్, నతాంజ్ భూగర్భ స్థావరాలపై భారీ ఆపరేషన్కు సిద్ధమైనట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడిస్తోంది. ఓవైపు ఇరాన్ నుంచి భూతల, గగనతల దాడులను ఎదుర్కొంటూనే మరోవైపు క్లిష్టతరమైన ఆపరేషన్ విజయవంతం చేయడం అంటే అమెరికాకు సవాల్తో కూడుకున్నదంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇరాన్ వద్ద అణ్వాయుధాలను లేకుండా చేయడమే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన అమెరికా దిశగా ప్రణాళికలు వేస్తుంది. ఇందుకోసమే ఇరాన్లో అణు కేంద్రాల లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం, 400 కిలోలు, 20% ఫిసైల్ మెటీరియల్, దాదాపు 200 కిలోల వరకు ఉన్నట్లుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. వీటిని 90% వెపన్ గ్రేడ్ యురేనియంగా మార్చి ఇరాన్ సులభంగా అణ్వాయుధాలు తయారు చేయగలదంటూ అమెరికా ఆందోళన చెందుతోంది. అదే జరిగితే ఎప్పటికైనా తమకు ముప్పేనని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా భారీ సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పరోక్ష చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరాన్ తమ అణు నిల్వలను అప్పగించడమే యుద్ధ ముగింపుకు ఏకైక షరతంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారు. టెహ్రాన్ స్వచ్ఛందంగా ఇవ్వకపోతే బలవంతంగానైనా ఆ నిల్వలను లాక్కోవాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా పెంటగాన్ గల్ఫ్ ప్రాంతానికి అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 3,500 మంది అమెరికన్ మెరైన్ సైనికులు మధ్యప్రాచ్యానికి చేరుకున్నారు. ఎలాగైనా ఇరాన్ తమ డిమాండ్లకు తలొగ్గాలని, లేదంటే ఆ దేశం ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తామంటూ ట్రంప్ ఆదివారం హెచ్చరించారు. ఇస్ఫహాన్, నతాంజ్ భూగర్భ స్థావరాల్లో తమ యురేనియం నిల్వలను ఇరాన్ దాచినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్పీ భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ మధ్య నాటికి ఒక ఆపరేషన్ ద్వారా ఈ యురేనియంను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారు. కానీ ఇది అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆపరేషన్ అంటూ రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమెరికా సైన్యం ఇరాన్ గడ్డపై అడుగెడితే భూతల, గగనతలం నుంచి దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముందుగా అగ్రరాజ్యం సైనికులు ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తర్వాత అక్కడ ఇరాన్ అమర్చిన మందు పాత్రలు తొలగించి దాదాపు స్కూబా ట్యాంకుల లాంటి ప్రత్యేక సిలిండర్లలో ఉన్న యురేనియంను జాగ్రత్తగా బయటకు తీసుకురావాలని, యురేనియంను సురక్షితంగా రవాణా చేయడానికి ప్రత్యేక ఏర్పాటు సహా భారీ ట్రక్కులు, ఎయిర్ఫీల్డ్ కూడా అవసరమవుతుంది. ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి వారం కూడా పట్టొచ్చంటూ నిపుణులు చెప్తున్నారు. ఓవైపు ఇరాన్ నుంచి భూతల గగనతల దాడులు ఎదుర్కొంటూ మరోవైపు క్లిష్టతరమైన ఆపరేషన్ విజయవంతం చేయడం అంటే అమెరికాకు సవాల్తో కూడుకుందంటూ ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని తాజా దాడులు కూడా ఇరాన్ను మట్టి కరిపించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో భాగంగానే చెప్తున్నారు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తీవ్ర దాడుల వల్ల పూర్తిగా ఆ ప్రాంతమంతా అగ్నికీలలో చిక్కుకుంది. 23 లక్షల జనాభా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, అలాగే బదర్ సైనిక వైమానిక స్థావరం ఉన్న ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తీవ్రమైన దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. భారీ పేలుళ్ళు మంటలతో రాత్రంతా కూడా ఆకాశం వెలిగిపోయింది. ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా విధ్వంసం కనబడుతోంది. పూర్తిగా ఆ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో ఉన్న ఒక భారీ ఆయుధాగారంపై అమెరికా 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేస్తున్నట్టు అమెరికా అధికారులు చెప్తున్నారు. ఈ దాడి కోసం అధిక సంఖ్యలో బంకర్ బస్టర్లను లేదా చొచ్చుకుపోయే మందుగుండు సామాగ్రిని ఉపయోగించినట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదివారం రాత్రి ట్రూత్ సోషల్లో అధ్యక్షుడు ట్రంప్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో రాత్రి ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తున్న వరుస పేలుళ్ళు కనిపించాయి. ఇక ఆ వీడియో దాన్ని చిత్రీకరించిన అధికారులు కూడా ప్రస్తుతం కొన్ని అంశాలు వెల్లడించారు. అవన్నీ కూడా ఇస్ఫహాన్ నగరంపై చేసిన భారీ దాడులకు సంబంధించిన దృశ్యాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఇజ్రాయెల్, అమెరికా ఆ ప్రాంతంపై విరుచుకుపడిందో మనకు ఆ వీడియోని బట్టి అర్థమవుతుంది. భారీ విధ్వంసం చోటు చేసుకున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. భారీగా మంటలు చెలరేగాయి. అలాగే ఆ ప్రాంతమంతా కూడా బదర్ వైమానిక స్థావరంపై చేసిన దాడుల నేపథ్యంలో ఒకసారిగా విపరీతమైన పొగలు, భారీ శబ్దాలు, మంటలతో ఆకాశాన్ని తాకినట్టుగా ఆ విధ్వంసం మనకు కనిపిస్తోంది. ఒక్కసారిగా దీంతో అమెరికా చేసినటువంటి ఈ భారీ వైమానిక దాడులకు సంబంధించినటువంటి తాజా దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఆ ప్రాంతమంతా కూడా భారీగా మంటలు చెలరేగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దాదాపు 23 లక్షల జనాభా ఉన్నటువంటి ఆ నగరంలో ఈ విధ్వంసానికి సంబంధించి ఇంకా ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.